గోల్కొండ కోటలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తొలి ఏకాదశి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. బోనాల సందడిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. మాసం 4వ వారం కావడంతో పైగా ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. ఇక్కడనే కిందనే ఇంత రష్ క్లియర్ గా కనిపిస్తుంది. మరి తర్వాత ఎట్లా ఉంటుందో తెలీదు. 3 గంటల నుండి ఇక్కడికి హైదరాబాద్ నలుమూలల నుండి అయితే ఇక్కడికి తొట్టెల ఊరేగింపు అండ్ అమ్మవారికి బోనాలు సమర్పించడము, అదే కాకుండా ఫలారం బండి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టితోని 4వ వారం కావడంతో ఇవాల్టికి ఇక్కడ గోల్కొండ బోనాలు అయితే ముగింపు అని అనుకోవచ్చు. మామూలుగా అయితే మళ్ళీ ఈ ఆషాఢ మాసం అయిపోయే వరకు కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. ఏదైనా బోనాలు ఇక్కడ సమర్పించాలంటే ఇవాళనే జరుగుతుంది. సో భక్తులు ఇక్కడ ఉన్నారు ప్రెసెంట్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఎక్కడ నుండి వచ్చారు? మేము షేక్పేట అమ్మా. షేక్పేట. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నామమ్మా. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు బాగా అనిపిస్తాయి. ఇక్కడ రావడం ఒక ఎత్తు, పైకి అమ్మవారి పైకి అంత కోట మీదకి ఎక్కడం ఒక ఎత్తు. మీరు ఇంత ఏజ్ ఉన్నారు, మీకు దాదాపుగా ఎక్కినామమ్మా. ఎక్కినామమ్మా. అమ్మవారు ఎక్కిచ్చింది, ఎక్కినాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నేను అంటున్నా చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నామమ్మా. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం మేము. ఎట్లా వెళ్ళిదా? అమ్మవారి దర్శనం అయిందా? దర్శనం అయిందమ్మా. ఇది ఇక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్. ఇక్కడ మరి కొందరు మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి సార్. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము ఇక్కడ బీరంగూడ పటాన్చేరు నుంచి వస్తున్నాం అండి. అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు దర్శనం ఇక్కడ తీసుకుని పైకి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? వస్తున్నామండి. 5 years నుంచి వస్తున్నాం. 5 years నుండి వస్తున్నారు అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి. దర్శనం చేసుకున్నాం. ఓకే నమస్తే అండి. అంకుల్ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? గుడిమల్కాపూర్ మార్కెట్, విజయవాడ మార్కెట్ నుండి వచ్చాను. గుడిమల్కాపూర్ మార్కెట్ నుండి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? కనీసం 20 సంవత్సరాల ప్రతి అంటే ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు, సో పైన కోటకి ఎక్కడం ఇంకో ఎత్తు. మీకు ఎట్లా? ప్రతి ఏడాది ఎక్కుతాం మేము. మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. శక్తి ఇస్తుంది దేవత. అమ్మవారి కృపా కటాక్షాలు మంచిగా ఉంటాయి. మంచిగా ఉంటాయి. ఆమె కృపా కటాక్షాలు మనం అనుకున్నది కోరికలు తీరుతాయి కాబట్టి మనం వస్తాం ఇక్కడికి. అమ్మ దగ్గరికి వస్తే ఆమె శక్తి ఇస్తుంది. ఎట్లా ఎక్కుతామో అనుకుంటాం కానీ ఆమె మనకు శక్తిని ఇస్తుంది, ఎక్కిపిస్తుంది కూడా. మనకన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతారు. అమ్మ చాలా సత్యవంతురాలు, చాలా అనుకున్నది కోరిక తీరుస్తుంది. ఇక్కడ పైన అమ్మవారి కోట ఉంది. ఇక్కడ చెట్టు కింద ఇక్కడ ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టి సాకలు పోసి పెడతారు. ఈమెకు చేసినాకనే పైకి ఎక్కాలి. ఈమెకు చేయండి పైకి ఎక్కొద్దు. ఈమెకు పాటు స్టాకలు కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే పైకి ఎక్కగలుగుతాం. ఈమెకు చేస్తేనే ఆమె శక్తిని ఇస్తుంది. మరి ఫస్ట్ మెట్టు మొక్కి ఎక్కాలి, ఎక్కుతేనే ఆమె శక్తిని. ఇక్కడ ఎక్కితేనే ఆమె శక్తిని ఇస్తుంది పైకి. ఇక్కడ తొట్టెలు కట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇక్కడ అనుమతి తీసుకోవాలి అమ్మతాన. ఆమె మనకు పైకి చేర్పించుకుంటది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇన్ని సంవత్సరాలు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఆనందంగా ఉంటుంది. ప్రతి ఏడాది వస్తాం, కాకుండా వస్తాం అమ్మవారి దగ్గరికి. శక్తిని ఇస్తుంది, వస్తాం. రైట్, ఇది ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఇక్కడ బోనాలు కూడా సమర్పణ జరుగుతుంది. అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోని బోనాలు తీసుకురావడం అయితే జరుగుతుంది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఎక్కడ నుండి వచ్చారు? ఉప్పుగూడ నుండి ఇంత దూరం వచ్చి అమ్మవారికి బోనం సమర్పణ చేయడానికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము చిన్న ఉన్నప్పటి నుంచి వస్తామండి. ఒక 20 years అయిపోయింది. 20 years నుంచి. కోట నుండి ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు, పైగా మీరు బోనం ఎత్తుకున్నారు అమ్మవారికి ఇంత భక్తి శ్రద్ధలతోని, ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగా చక్కగా రెడీ అయ్యారు. ఎట్లా కోట పైకి ఎక్కడానికి అంత బలం ఎట్లా వస్తుంది మీకు? అమ్మవారి దయ అంతే. అన్నిటికీ అమ్మవారి దయ. ఎట్లా అనిపిస్తుంది మీకు? అమ్మవారి కృపా కటాక్షాలు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయి. ఆమె దయ ఉంటేనే ఇక్కడ వరకు రాగలుగుతారు ఎవరైనా కానీ. ఏంటి ఏం కోరుకున్నారు ఈసారి? ఏమనుకుంటున్నారు? అందరూ చల్లగా ఉండాలి అంతే. అంటే ఇప్పుడు అవుతున్న వితంతులు మీరు చూస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదం ఒకటి జరిగింది, అదే కాకుండా మొన్న హైదరాబాద్ లో కూడా పాశమైలారం ఘటన ఒకటి జరిగింది. ఇట్లాంటి సంఘటనలు, విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మవారికి ఏ విధంగా ఏం కోరుకుందామని అనుకుంటున్నారు? అదే అందరి మీద అమ్మవారి దయ ఉండాలనే కోరుకుంటున్నాం అంతే. అమ్మవారు చల్లగా చూడాలి అందరినీ. రైట్, ఇక్కడ ప్రెసెంట్ కోట దగ్గర అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది.
ఇక్కడ గోల్కొండ కోట దగ్గర ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఈ చెట్టు దగ్గరకు వచ్చి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ చెట్టు దగ్గర తిరిగిన తర్వాతనే అమ్మవారి ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞతోనే అమ్మవారి కోట మీదకి ఎక్కి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీడియా ఛానల్ అందరి వారికి నమస్కారం. ఈరోజు 4వ పూజ ఆదివారం సందర్భంగా శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారి పూజ సందర్భంగా ఈరోజు మా అమ్మవారికి అభిషేకం చేసి ఈరోజు 5:30కు అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నైవేద్యాల దీపాలతోని యాట పోతులతో మేము ఈరోజు మంచిగా కార్యక్రమం చేస్తున్నాము. శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారికి బేస్తారం రోజు మేము అమ్మవారికి ఎత్తుకొచ్చి మేము 9వ పూజల నుంచి ఈరోజు 4వ పూజ సందర్భంగా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల దాకా జనాలు వచ్చే సాయంత్రం 3 అయ్యే వరకు మా మీడియా వాళ్ళు కూడా మాకు సందర్భంగా లైవ్ షో పెట్టినారు. పైన కూడా ఈరోజు చాలా ఆనందంగా జరుగుతున్నది. అమ్మవారి పూజలు చాలా వైభవంగా జరుగుతున్నందుకు మేము కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు మంచి సహకారం చేస్తున్నట్టు ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి, అసలు ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తున్నారు? శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారి మొదటి పూజ అంటే మేము ఆ రోజు మా వృత్తి పని చాకలి, ఒడ్డమాని చాకలి రాజు నేను చిన్న బజార్ నుంచి అమ్మవారిని మేము ఎత్తుకొస్తాము. అక్కడి నుంచి చోట బజార్ నుంచి 3 గంటలు 4 గంటల నుంచి తీసుకొచ్చి 375 మెట్లు ఎక్కి అమ్మవారికి ఫస్ట్ మెట్టు కాడ మేము 2 యాటలను జడితిచ్చిన తర్వాత వితిన్ 5 నిమిషాలలో అమ్మవారి శక్తితోని పైకి అమ్మవారి పీఠము విగ్రహం తీసుకోవాల్సి. ఆ అమ్మవారి విగ్రహం ఎవరంటే ఆ అమ్మవారు అప్పట్లో నిజాం సర్కారు కట్టించిన అమ్మవారు బంగారి బోనంతో కట్టించినది. ఆ పీఠాన్ని మేము తీసుకెళ్ళి అమ్మవారిని సమర్పించిన తర్వాత 9 రోజులు 9 పూజలు జరుగుతాయి ఇక్కడ. ఆ సందర్భంగా మేము చాలా ఆనందంగా ఉన్నామమ్మా. అయితే అయ్యవారు ఇక్కడ ప్రత్యేకంగా బోనాలు చేయడానికి ఇక్కడికి ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఇక్కడ సాకలు పెట్టి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మళ్ళా బోనం ఎవరైతే సమర్పించేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ చుట్టూ తిరిగి పైకి వెళ్తారు. అసలు ఇక్కడ ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ చెట్టుకునే పత్రిక ఏం లేదమ్మా. ఒకప్పుడు ఈ చెట్టు ఎంతుందనో అంత పెద్దగా ఈడ అమ్మవారికి ఈడ 5 గజాలు అంటే 5 ఫీట్లు ఉంది అమ్మవారి పుట్ట. ఆ పుట్టలో నుంచి ఎప్పుడు ఎల్లమ్మ తిరుగుతూనే ఉంటుంది, నాగసర్తం కూడా తిరుగుతుంది. కానీ అమ్మవారు ఇప్పుడు ఇట్లా కావడానికి కారణం వర్షాల కారణం నుంచి అయ్యింది. దానికి చాలా మేము చింతిస్తలేము. ఈ సంవత్సరం మేము కూడా అమ్మవారిని చాలా ప్రతిష్ఠ చేయబడేది చాలా ఆనందంగా కలుగుతుందమ్మా. ఈ కాలం నుంచి కాదు, ఆ కాలం నుంచి ఈ చెట్టు ఎప్పటి నుంచి నాటినామో అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ నిలిచి ఉన్నది. ఎప్పుడు రాత్రి 2:30కు 3:30కు అమ్మవారు వస్తుంటది. ఆమె భోజనం ఆమె చేసి వెళ్ళిపోతుంటది అమ్మ. సో ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా, ఈ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏంది, అమ్మవారికి ఈ చెట్టుకి ఉన్న రిలేషన్ ఏంది, ఇక్కడ అమ్మవారు ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి ఇక్కడ బోనాలు ఇక్కడ చుట్టూ తిరిగిన తర్వాత ఇక్కడ సాకలు పెట్టిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే పైన జగదాంబిక అమ్మవారు ఆజ్ఞ ఇస్తుంది. ఆ ఆజ్ఞ ప్రకారమే ఆ ఆజ్ఞ అనుసారమే భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ఉన్న అప్డేట్స్. ఓవర్ టు యు.